హలో గైస్, వెల్కమ్ టు నేదర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో మనం వచ్చేసి ఏం చేద్దాం అంటే, చిన్నప్పుడు ఇప్పుడు రిమోట్ కంట్రోల్ కార్స్ అయితే ఇప్పుడు ఆడుకోలేదు నేను. ఏంటంటే వైర్ రిమోట్ ఉంటుంది కదా, సో ఆ వైర్ రిమోట్లతో నేను ఎక్కువ ఆడుకున్నాను. వైర్లెస్ వాటితో ఎప్పుడు ఆడుకోలేదు. సో సరదాగా వైర్లెస్ జేసీబీ తెచ్చుకొని ఆడుకుంటే ఎలా ఉంటుంది అనేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. సో అది ఈరోజు అయితే డెలివరీ అయింది. సో దాన్ని మీకు అందరికైతే చూపిస్తాను, వైర్లెస్ జేసీబీ. సో దాన్ని ఆడుకోవాలి నేను ఇప్పుడు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆడుకోలేదు. ఇప్పుడు ఆడుకొని అయితే మీకు అయితే చూపిస్తాను. బాక్స్ అయితే వచ్చింది, ఇంత పెద్ద జేసీపీ అయితే తెప్పించాను. ఇదైతే నాకు 4000 పడింది అమెజాన్లో, బట్ మనకు ఆఫర్ వల్ల 3600కి అయితే వచ్చింది. ఇవ్వండి, మన ఆన్లైన్లో వచ్చిన జేసీపీ. అంటే దీన్ని వచ్చేసి అన్బాక్సింగ్ అయితే చేశాను నేను, కాకపోతే మీకోసం మళ్ళీ రెండోసారి అయితే చేస్తున్నాను. చెక్ చేశాను అనమాట. సో ఇదిగోండి, ఇది 13 ఛానల్. సో 13 ఛానల్ అంటే హెవీగా ఉంటుంది. సో అట్లాగే దీంట్లో మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఇది వచ్చేసి స్ప్రే, అంటే మనకి వైపర్ ఉంటుంది కదా కారులో, సో అట్లాగే అద్దాలు చూసే వైపరు. సో అట్లాగే దీనికి కూడా వైపర్ అయితే ఉంటుంది. సో వాటర్ పోస్తే అది వచ్చేసి చిమ్మద్ది. సో అదొకటి. అలాగే 2.4 GHz అంటే బ్లూటూత్ సిస్టమ్. అది దీనిలో వచ్చిన ఫీచర్స్ చూడండి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ముందుకు వెళ్ళద్ది వెనక్కి వెళ్ళద్ది. అట్లాగే గేర్ సిస్టమ్, ఇంజిన్ సిస్టమ్, డింగ్ అంట, అట్లాగే అన్ని విషయాలు. సో దాని తర్వాత ఇది 680 డిగ్రీస్లో తిరగద్ది, 360 కాదు 680 డిగ్రీస్లో. దీనికి లైట్లు కూడా ఉన్నాయి, మ్యూజిక్ వస్తుంది. సో ఎటు కావాలంటే అటు తిరగద్ది. సో అట్లాగే వైపర్ లాగా మనకి వాటర్ అయితే స్ప్రే చేస్తుంది. ఈ ఫీచర్లు అయితే దీంట్లో ఉన్నాయంట, ఒకసారి చెక్ చేద్దాము. సో దీని మీద అయితే ఎక్కడా కూడా ప్రైస్ అయితే మెన్షన్ చేయలేదు. సో ఇప్పుడు మన జేసీబీని అయితే బయటికి రాదు. ఇక్కడ సిస్టమ్ ఇచ్చాడు, చేతి పెట్టి పట్టుకుని లాగాలి. ఇదేనా మన జేసీబీ అయితే. సో చూడండి ఒకసారి మన జేసీబీని మొత్తం కూడా ఓవరాల్గా. సో డ్రైవర్ అన్న కూడా ఇచ్చాడు మనకి, విత్ డ్రైవర్తో ఇచ్చారు వీళ్ళు అయితే. సో పోవాలి. సో చూద్దాం. సో ఇది వచ్చేసి చైన్ జేసీబీ. సో ఇక్కడైతే మనం వైపర్కి వాటర్ పోస్తాం అన్నమాట, దీంట్లో కూడా వైపర్కి వాటర్ పోస్తాము. సో జేసీబీ అయితే ఇది. సో దీని లోపల ఇంకా ఏమి ఇచ్చారు చూద్దాము. ఇదిగోండి, టూల్ కిట్ అయితే ఒకటి ఇచ్చారు. సో ఇదిగోండి డ్రైవర్ అన్న, డ్రైవర్ బాబు. సో మావాడు కూడా దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాడు అనమాట. రిమోట్ చేస్తున్నాడు, అలా కనిపిస్తున్నాడు. అంత మాట ఇదిగోండి, ఇది వచ్చేసి రిమోట్ అనమాట. సో రిమోట్ ఇది, ఈ రెండు అయితే ఇచ్చారు. ఇప్పుడు మన జేసీబీని అయితే కింద పెడదాం. వెయిట్ కూడా ఉంది. సో ఇవన్నీ పక్కన పెట్టేసేద్దాం మనమైతే. ఈ ఛార్జింగ్ కేబుల్, స్క్రూ డ్రైవర్ అయితే ఇచ్చారు. సో ఇవి కూడా బయటికి వెళ్దాం. వాటర్ పోసే ట్యాంక్ అనమాట ఇది. సో దీంట్లో వాటర్ ఫిల్ చేసుకొని దీని ఇట్లా పైకి లేపి, సో ఈ హోల్లో ఉండి అయితే మనం వాటర్ పోయాలి. క్యాప్ తీస్తే దీని వల్ల అయితే మనం లోపలికి పోయచ్చు. సో ఇట్లా ఫిల్ చేయాలి మనం అయితే వాటర్ని. సో మళ్ళీ క్యాప్ పెట్టేసుకోవాలి. అది వైపరు వాటర్ పడుతుంది అనమాట. సో ఈ ట్యాంక్ అయితే మనకి ఇప్పుడు పని లేదు. ఇది ఛార్జింగ్ కేబుల్ అనమాట, దీంట్లో బ్యాటరీ ఉంటుంది. సో దాన్ని కూడా ఇన్స్టాల్ చేయాలి. సో ఈ ఛార్జింగ్ కేబుల్తో కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ఫుల్ ఛార్జింగ్ అయితే పెట్టాను. సో అయినా మనం పక్కన పెట్టేద్దాం ఇంకా. సో మనకి స్క్రూ అయితే అవసరం. ఇది ఒకటే ఇచ్చాడు, ఇంకోటి ఇలా. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఒకటే. సో ఇప్పుడు ఈ స్క్రూతో అయితే మనం బ్యాటరీని ఫిక్స్ చేద్దాము. అలాగే దీంట్లో సెల్స్ అయితే వేసాను నేను, పెద్ద సెల్స్ అయితే పడ్డాయి. సో సెల్స్ వేయాలన్నా కూడా దీనికైతే స్క్రూ అయితే ఎప్పదీయాలి. సో దీన్ని కూడా తీస్తాను నేను. ఇది వచ్చేసి మెటల్ది. సో ఇది వచ్చేసి ఐరన్తో ఇచ్చాడు మనకి. ఇక్కడ ఒక మోటార్ ఇచ్చాడు, ఇక్కడ ఒక మోటార్ ఇచ్చాడు. వెయిట్గా కనిపిస్తుంది కదా, ఇక్కడ వెయిట్గా అది మోటరే, ఇక్కడ వెయిట్గా కనిపిస్తుంది కదా అది మోటరే. దీనికి వచ్చేసి మోటార్ లేదు. ఇవన్నీ కూడా కేబుల్స్, ఆపరేటింగ్ కేబుల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ఈ లైట్లు ఎలా అవుతాయి, ఇక్కడ లైట్లు ఇచ్చాడు, వైట్ లైట్లు. సో అవి కూడా ఆన్ చేస్తాను. మరి ఇంకో ఫీచర్ ఏంటంటే దీంట్లో డోజర్ కూడా ఇచ్చాడు. సో డోజర్తో పని ఉన్నప్పుడు దీన్ని కిందకు అనుకుంటే కిందకు వచ్చేస్తుంది ఇది. సో ఈ డోజర్తో పని లేనప్పుడు మన చేతితో కొంచెం గట్టిగా పైకి అంటే ఇది ఇంకా పైకే ఉంటుంది అట్లాగా. సో హైట్గా ఉంది చూడండి ఇప్పుడు. సో ఇప్పుడు హైట్గా ఉంది కదా. ఇప్పుడు దీంతో మనకి అవసరం వచ్చింది అనుకోండి, దీన్ని కిందకు అనుకోవచ్చు. సో ఇప్పుడు దీంతో మనకు అవసరం లేనప్పుడు పైకి అన్నాం కదా, ఇప్పుడు దీంతో మనకు అవసరం అనుకోండి, దీన్ని కొంచెం కిందగా పుష్ చేస్తే కిందకు వస్తుంది. ఇప్పుడు మనం ఈ ఇసుకని మట్టిని అంతా కూడా పైకి చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం దీంట్లో బ్యాటరీని ఇన్స్టాల్ చేద్దాము. సో జేసీబీని ఇట్లా తిప్పాలి. సో జేసీబీని తిప్పితే ఇదిగోండి ఇక్కడ ఉంటుంది స్క్రూ, కనిపిస్తుందా స్క్రూ కనిపిస్తుందా? ఈ స్క్రూని అయితే ఇట్లా ఓపెన్ చేయాలి చాలా జాగ్రత్తగా. సో స్క్రూ అయితే బయటికి రావట్లేదు, ఇంక మనం చేతికి పని పెట్టాల్సిందేను.
ఇది వాడు ఇచ్చిన బ్యాటరీ అయితే చూడండి ఒకసారి బ్యాటరీ. సో బ్యాటరీ వచ్చేసి 1200. సో బ్యాటరీ వచ్చేసి 1200. సో బాగానే వస్తుంది. ఇది బ్యాటరీ కెపాసిటీ 3.7 వోల్ట్స్. సో 3.7 వోల్ట్స్. ఇప్పుడు బ్యాటరీని దీన్ని ఇన్స్టాల్ చేయాలి మనము. ఈ పిన్ని పెట్టాలన్నమాట. చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని పెట్టుకోవాలి. డోర్ని క్లోజ్ చేసుకోవాలన్నమాట. సో డోర్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు స్క్రూ అనేది టైట్ చేసేయాలి మనం. సో ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాము. దీన్ని ఆన్ చేయాలంటే ఇక్కడ బటన్ ఉంది కదా, ఆన్ ఆఫ్ బటన్ ఉంది. సో దీన్ని ఆన్ చేద్దాం. మ్యూజిక్ వస్తుంది ఏనండి. అంటే ఇప్పుడు దీంట్లో కరెంట్ అనేది పాస్ అయింది. ఇప్పుడు ఈ మ్యూజిక్ని మనం ఆపేద్దాము. ఇక్కడ మ్యూజిక్ సింబల్ ఉందా, సో దాన్ని నొక్కుదాం. దాన్ని చూపి మ్యూజిక్ అనేది ఆగిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని అయితే ఈ తొన్నాన్ని అయితే పైకి ఎత్తుదాము. సో తొన్నాన్ని వచ్చేసి ఇది తొన్న ఆపరేటింగ్. ఇది వచ్చేసి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్. ఇది వచ్చేసి బండి టర్న్ అయ్యేది. ఇది కూడా బండి ఇటు టర్న్ అయ్యేది. ఇది వచ్చేసి అటు టర్న్ అయ్యేది. ఇంకేముంది, ఇది వచ్చేసి లైట్లు. సో మీకు లైట్లు చూపిస్తాను ఒకసారి చూడండి. డ్రైవర్ కాడ చూడండి, మీరు బాగా ఫోకస్ చేయండి. లైట్లు అయితే ఎలాగుతున్నాయి ఇదిగోండి. సో ఇప్పుడు లైట్లు వేగే చూడండి. ఇప్పుడు తొందరగా ఆపేద్దాం మనం, లేదంటే కరెంట్ బిల్లు ఎక్కువ అయిపోద్ది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఇప్పుడు ఆగిపోయాయి లైట్లు. ఇప్పుడు దీన్ని మనం ఆపరేటింగ్ చేద్దాము. సో ఆపరేటింగ్ చేయాలంటే ఏం లేదు, ఫస్ట్ మనం ఈ తొన్నాన్ని పైకి ఎత్తితే ఇది హైట్కి వస్తుంది. సో తొన్నాన్ని మనం పైకి ఎత్తుదాం. ఇదిగోండి ఇక్కడ ఉంది అన్ఇన్స్టాల్, లోడింగ్ అనే అయితే పేర్లు ఉన్నాయి కదా, ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు అన్ఇన్స్టాల్, లోడింగ్. సో ఇప్పుడు మనం అన్ఇన్స్టాల్లో ఉంది అది. సో ఇప్పుడు మనం అది లోడింగ్లోకి చేయాలి, అంటే కింద కానాలి దీన్ని. అదిగోండి పైకి అయితే లేచింది. ఇప్పుడు బాగా కనిపిస్తుందో లేదు చూసుకోండి. ఇప్పుడు దీన్ని అటు వెళ్ళేసి తీసుకొని వద్దాము. అంటే దీన్ని ఇప్పుడు ఇటు అని తిప్పుదాం మనం. అదిగో అటు తిరిగింది, అంటే ఇది తిరుగుతుంది. ఇప్పుడు ఈ స్విచ్ నొక్కితే బాడీ తిరుగుతుంది. ఇప్పుడు మనం బండి మొత్తం తిరగాల. సో దానికి ఏం చేయాలి మనం, టర్న్ రైట్ అని ఉంటుంది ఇక్కడ, టర్న్ రైట్ అని ఉంది. సో దాన్ని నొక్కదాం. అదిగోండి ఇప్పుడు బండి తిరుగుతుంది చూడండి. టర్న్ రైట్ అని కొట్టంగానే బండి తిరుగుతుంది చూడండి. అదిగోండి ఇప్పుడు బండిని మనం స్ట్రైట్ చేసుకున్నాం, అంటే ఇట్లా తిప్పుకోవాలి. ఇది లెఫ్ట్కి, ఇది నొక్కితే బాడీ మొత్తం తిరగదు, పై పార్ట్ వరకు లెఫ్ట్కి తిరగద్ది, ఇది రైట్కి తిరగద్ది. సో ఇప్పుడు మనం స్ట్రైట్గా అయితే పంపించేద్దాం బండిని అయితే. సో డ్రైవర్ అన్న అయితే బాగా తోలుతున్నాడు. సక్సెస్ఫుల్ స్పీడ్ అయితే అంతేనే, ఇంకా అదైతే స్పీడ్ అందుకోదు. ఇప్పుడు అది పక్క తిప్పాలి మనం. సో పక్క తిప్పాలంటే మళ్ళీ మనం టర్న్ రైట్ కొట్టాలి, దాని అమ్మిడి అది. ఇప్పుడు స్ట్రైట్గా పంపించాము. సో ఇప్పుడు బండి నేను యూటర్న్ చెప్తా చూడండి మీరైతే ఎట్లా చెప్తాను. ఇప్పుడు లోడింగ్ అన్లోడింగ్ చూపిస్తాను మీకైతే. అది తొన్నాం. సో అదైతే స్టాండర్డ్గా ఉంటుంది, కింద పడిపోకుండా. ఇప్పుడు మనం మన దగ్గర కనిపించిందాం. సో మనకి ఇక్కడ ఒక ఫీచర్ ఉంది, అలా ఇటుకరాయి ఉంది. ఆ ఇటుక దగ్గర పెట్టు. సో గైస్ మనమైతే ఇక్కడ ఇటుకరాయి అయితే పెట్టాము. సో ఇటుకరాయిని ఈ బండి అయితే లోడ్ చేయాలి. సో చూడండి. సో మనమైతే ఇప్పుడు సకంగా వెళ్ళేసి దాన్ని అయితే లోడ్ చేద్దాము. సో ఇటుకరాయి ఏంటంటే అది వెళ్ళిపోతుంది అన్నమాట, తట్టుకోలేకుండా ఇటుకరాయి మన దెబ్బకి. వెనకాలనే ఉంచి అది అది ఆపుకుంటున్నా, ఇది ఆపుకుంటున్నా. అప్పుడు ఇది ఇప్పుడు ఎత్తి చెప్తాను. రాదు ఇది దొంగదా దూరం ఎత్తుకోదు. అది ఎత్తుకోదు అయితే మరి ఎత్తుకున్నంత సందర్భమా. సో గైస్ అదిగోండి లోడ్ అయితే ఉంది, అది లోడింగ్లో ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు మనం కొద్ది దూరం తీసుకెళ్దాం దాన్ని అయితే. స్టాండర్డ్గా ఉంటుందా లేదా అంటే దీనికి మోటార్ లేదన్నమాట. ఈ ట్రక్కి, ఈ తొండానికి మోటార్ లేదు కదా, మీకు చూపించే కదా ఇక్కడ వైట్ది లేదనేసి. సో అందుకనేసి అది స్టాండర్డ్గా ఉంటుందా లేదా ఇటుకరాయి అయితే చూపిస్తాను మీకైతే.
చదివండి. బాగా మోసుకొని పోతా ఉంది ఎంత దూరం అయినా. ఆ స్టాండ్ అనేది ఎంత స్టాండర్డ్గా ఉందో చూడండి మీరైతే. బాగా స్టాండర్డ్గా ఉంది ఇటుక అయితే. సో బ్యాక్ ఫార్వర్డ్ కూడా చేస్తున్నాను. చాలా స్టాండర్డ్గా ఉంది ట్రక్ అయితే. ఇటు మాత్రం ఏమాత్రం జమకట్లేదు. సో అట్లాగే టర్న్ చూద్దాం, రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ కూడా చూద్దాం. సో బాగుంది ట్రక్ అయితే. అలాగే దీని బకెట్ కూడా బాగుంది చూడండి, ఇటువంటి షేక్ లేదు బకెట్ అయితే. కింద అయితే పడట్లేదు. లెఫ్ట్ అయితే తిప్పడం. సో అన్లోడ్ చేశాను. ఇప్పుడు దాన్ని మళ్ళీ లోడ్ చేస్తాను చూడండి. అది ఇప్పుడే నాది ఆగట్లేదు, వెళ్ళిపోతుంది. అర్థం కదా? ఓకే, ఇప్పుడు మనం డోజర్ది అయితే దాన్ని దోద్దాం అన్నమాట. సో డోజర్ కిందకే ఉంది. ఇప్పుడు ఇంజిన్ అట్ట పెట్టేసి మనం రైట్కి లెఫ్ట్కి కూడా పెడదాం. ఇప్పుడు దీన్ని క్రష్ చేసేదాన్ని చూద్దాం మనం అయితే. సో తొండం అయితే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఇది. చూడు అంతే అట్టే ఉంచేసి. సో గైస్ మనం అయితే ఇప్పుడు అది ఉంది కదా పెయింట్ డబ్బా అని. సో దాన్ని అయితే ఇప్పుడు మనం లాక్కొని పోదాము కొంత దూరం అయితే. మనం ఏంటంటే రైట్ లెఫ్ట్ అనేది కెమెరా వెనకాల ఉన్నా కాబట్టి సో కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను అంతేను. కొండం పైకి ఎక్కాము ఇప్పుడు అన్ఇన్స్టాల్కి. అది సో ముందర టైర్లు లేస్తున్నాయి చూడండి ఒకసారి మీరు దగ్గరగా. సో నేను ప్రెజర్ పెట్టే కొద్దీ ముందర టైర్లు అయితే లేస్తున్నాయి. ఇప్పుడు ప్రెజర్ తగ్గిస్తాను. చూడండి. అయ్యో టైర్లు అయితే కింద దిగుతున్నాయి. సో తొండం కూడా పైకి లేస్తుంది చూడండి. సో మనం తొండంతో ప్రెజర్ పెట్టే కొద్దీ అవి అయితే లేస్తున్నాయి ముందర టైర్లు అయితే. అదిగోండి చూడండి ముందర టైర్లు ఎంత హైట్కి లేసాయో. సో అట్లాగా ఇప్పుడు మనం కొంచెం బ్యాక్వర్డ్ పెడితే ఆ పెయింట్ డబ్బా అనేది కింద పడిపోద్ది. అదిదా మ్యాటర్ చూడండి ఎట్లా ఉందో. సో అది ఆపను కానీ ఆపింది చూడండి. డబ్బా కింద పడకుండా ఆపను కూడా ఆపింది. సో ఇప్పుడు డబ్బాని పైకి లేపాలంటే మటుకు లేపలేమన్నమాట. సో ఇప్పుడు ఆ తొండంతో ఆ డబ్బాని కొడదాం, మూవ్ అప్ పోదా కాదో చూద్దాం. సో స్పీడ్గా తీసుకొచ్చి ఒకటే దెబ్బ కొడదాం. దొల్లిచ్చింది కష్టపడి. ఇప్పుడు ఇంకో దెబ్బ అయితే కొడదాము. పోరగాడింది. దెబ్బ అయితే చాలా దూరం పోయింది చూడండి. తొండానికి కూడా అందుకున్నంత దూరం పోయింది. సో ఇంకొద్ది దూరం ట్రై చేద్దాం దాన్ని అయితే. ఫోన్ చేసినారు. డబ్బా లాక్కొని వద్దాం. అసలు మట్లో అయితే చోటు ఉండేది. నెట్ ఒకటి చదివా ఆడుకో కాసేపు.